అఘోరీ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరీ గురించి కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అఘోరీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని. అంతేకాదు అఘోరీతో వెళ్ళిన శ్రీవర్షిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చేశారు. ఆ తర్వాత నుంచి శ్రీవర్షిని కూడా కనిపించడం లేదు. వారం రోజుల నుంచి ఆమె అఘోరీ దగ్గరికే వెళతాను అని చెప్పారు. నన్ను బలవంతంగా తీసుకొచ్చేశారు అని చెప్పారు. అయితే ఆ తర్వాత నుంచి శ్రీవర్షిని కనిపించట్లేదు. తమతో తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు విష్ణు, హర్ష మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో అఘోరీతో ఉండగా శ్రీవర్షిని తీసుకొచ్చేశారు. ఆ తర్వాత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది వర్షిని. కానీ ఇప్పుడు శ్రీవర్షిని కూడా కనిపించడం లేదు. ఇటు అఘోరీ జ్యోతిర్లింగాల దర్శన చేస్తూ ఉన్నారు. అన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అఘోరీపై ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, చాలామంది సోషల్ మీడియా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాటిపైన చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని. సో అదే సమయంలో అఘోరీ వీడియోస్ కనిపిస్తున్న ఒక సోషల్ మీడియా అకౌంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనకి అఘోరీ అందుబాటులో ఉన్నారు. అఘోరీ గారు ఎలా ఉన్నారు? నానా హరహర్ మహాదేవ్. ఎక్కడున్నారు నానా? నేను ఆగ్రాలో ఉన్నాను. మహారాష్ట్ర వెళ్తున్నాను. ఓకే. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే ఆ తర్వాత తెలంగాణకు వస్తున్నాను నాన్న. ఓకే. అఘోరీ గారు, ఈ మధ్య కాలంలో మీకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. శ్రీవర్షిని మీ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీకు సంబంధించి కొన్ని విల్లాలు కొన్నారు, ఆస్తులు బాగా వెనకేశారంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మీ పేరుతో ఒక అకౌంట్ కనబడుతోంది. సో అందులో మీ వీడియోస్ కనబడుతున్నాయి. 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అదే నానా, నేనేమంటున్నాను, ఆ అకౌంట్ నాది కాదు. దయచేసి ఆ అకౌంట్ నాది కాదు, ఆ ఐడి నాది కాదు. నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మిగతా ఏది అకౌంట్లు లేవు. నాకున్నది యూట్యూబ్ మాత్రమే ఉంది. యూట్యూబ్లోనే నేను అప్లోడ్ చేసుకుంటాను తప్ప వేరే అకౌంట్లు ఏమీ కూడా లేవు. అవన్నీ ఫేక్. వాటిని ఎవరు నమ్మద్దు. పోలీస్ వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ ఐడి ఎవరితో వాటి మీద దర్యాప్తు చేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. ఎందుకు ఇలా నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు? ఎందుకు నా పేరు మీద ఐడి క్రియేట్ చేసి బెట్టింగ్ యాప్ అని ఎందుకు చెప్తున్నారు అనేది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు చూడలేదా సోషల్ మీడియా అకౌంట్? అంటే ఇంకొన్ని కూడా వస్తున్నాయి. అది మీరు ఎవరి చేతో చేపిస్తున్నారు, వీడియోస్ పంపించని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మేము ఎవరి చేతనో చేయించే అంత లేదు నాన్న. నేను ఎలాగో అకౌంట్లు ఇస్తా అన్నాను కదా, నాది అకౌంట్ డీటెయిల్స్ అలా తెలిసిపోద్ది కదా. ఓకే. కానీ ఆ అకౌంట్తో మీకు సంబంధం లేదు అసలు? మీరు ఎప్పుడు కూడా చూడలేదా? అస్సలు సంబంధం లేదు నాన్న. నా పేరు మీద నేను అది వచ్చిన తర్వాత కొన్ని మీడియా ఛానల్లో దాన్ని పోర్ట్రేట్ చేసిన తర్వాత నేను చూశాను. నా పేరు మీద కొన్ని 100 మంది ఐడి క్రియేట్ చేశారు. నేను పెట్టిన ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటినే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అవన్నీ వాళ్ళ ఛానళ్ళల్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ వాళ్ళని అడుగుతున్నాను. నాకు వీటికి ఎటువంటి సంబంధం లేదు. నేను బెట్టింగ్ అనేదే నాకు తెలియదు. నాకు ధర్మ పోరాటం నా సాధన నాకు తెలుసు తప్ప ఇలాంటి బెట్టింగ్లలో నాకేం అవసరం. ఓకే. అదే ఒక సమయంలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మీకు వస్తున్న డబ్బులు ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి వస్తున్నాయి అని అంటూ ఉన్నారు. అది తప్పునాడా? అదంతా తప్పుడు ప్రచారం. నేను నా అకౌంట్లు ఇవ్వడానికే సిద్ధమైనప్పుడు ఇంకెందుకు నానా అలాంటి ఎలిగేషన్స్? బ్యాడ్ తెలంగాణ, ఆంధ్రలో 2 రాష్ట్రాలలో బ్యాడ్ చేయాలని చాలా మంది చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలా చేయాలని ఏదైనా చెడు చేయడానికే చూస్తున్నారు కాబట్టి చెడు ఏదో ఒకటి. ఇప్పుడు ఏది ఉందంటే బెట్టింగ్ యాప్లు. అది నా కారు వెళ్తుంటే దానిపైన నాకు కూడా వీడియో పంపించారు చాలా మంది నా భక్తులు కూడా. ఆ కారు పైన అది పెట్టడం అనేది ఆ ఐడి ఎవరిది, అది ఎవరితోనుంది, ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది పోలీసు వాళ్ళు కంపల్సరీ దర్యాప్తు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ విషయం గురించి కంప్లైంట్ చేయబోతున్నారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? 100% నాన్న చేస్తాను కూడా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో ఎంతో మంది బాధితులు ఉన్నారు.
అలాంటి రక్తపు కూడు మాకు అవసరం లేదు నాన్న. మ్మ్. అది తినే వాళ్ళకే తెలుసు. ఓకే అఘోరి గారు, అసలు ఒక రోజులో మీ ఖర్చు ఎంత ఉంటుంది? నా ఖర్చు అనేది ఏమి ఉండదు నాన్న. జస్ట్ పెట్రోల్ భక్తులే కొట్టిస్తారు, మ్మ్. భోజనం వాళ్ళే పెడతారు. నాకు ఏమున్నా సరే వాళ్ళే భక్తులే చూసుకుంటారు. ఇంకేం ఖర్చు ఉంటుంది నాన్న? రోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? డైలీ మాక్సిమం ఒక 2000, ఒక 1800, ఒక్కొక్కసారి 2500 కూడా తిరగచ్చు. అంటే నాన్ స్టాప్గా 24 అవర్స్ డ్రైవ్లోనే ఉంటారా? లేదు, నేను 12 అవర్స్, మాక్సిమం 12 అవర్స్ డ్రైవ్ ఉంటాను. ఎంత స్పీడ్తో వెళ్తారు కారు ఒక ఎందుకు చెప్పాలి కానీ ఇంకా అర్థం చేసుకోండి. అంటే ప్రమాదకరమైన స్పీడ్తో వెళ్తారా లేదంటే లేదు, నిదానంగా వెళ్తాను. 2000 కిలోమీటర్లు అంటే నాకు డౌట్ వచ్చింది అందుకని. అది నేను క్లారిటీ చేస్తాను మీకు. ప్రమాదకరమైన స్పీడ్ తో వెళ్ళను నాన్న, నిదానంగా వెళ్తాను. కానీ ప్రయాణం కంటిన్యూ ఉంటుంది. అసలు ఎంత ఖర్చు ఉంటుంది గమ్యానికి మీకు చేరుకునే వరకు నేను ఆగను. ఓకే, అసలు ఎంత ఖర్చు ఉంటుంది రోజుకి మీకు? ఒక 3 టైమ్స్ ఫుల్ ట్యాంక్ అవుతుంది నాన్న. మ్మ్. 3 టైమ్స్ ఫుల్ ట్యాంక్, భోజనం. మ్మ్. ఇక సో అంటే నాకు కావాల్సిన ఫుల్ ట్యాంక్ అంటే ఒక 10,000 15,000 అవుతుందా మొత్తం? అంత ఏడు నాన్న, ఫుల్ ట్యాంక్ 3,000, 2,500, 3,000 ఫుల్ అయిపోద్ది నాన్న ట్యాంక్. ఓకే, అంటే అందులో కొంత పెట్రోల్ ఉండగానే 3 సార్లు ఫుల్ ట్యాంక్ చేపిస్తారు. అవునవును. పెట్రోలా డీజిలా? పెట్రోల్ నాన్న. ఓకే, సో ఎంత అవుతుంది రోజుకి? దగ్గరకు ఒక 7-8 వేలు అవుతుందా? అవుతుంది నాన్న. రోజుకి 7-8 వేలు ఖర్చు ఉంటుంది మీకు. భక్తులే కొట్టిస్తారు, మనం కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది భక్తులు వస్తుంటారు. మ్మ్. వాళ్ళు దక్షిణ రూపంలో వేసేటప్పుడు దక్షిణ ఏమొద్దు, పెట్రోల్ కొట్టి అంటే పెట్రోల్ కొట్టిస్తారు. పెట్రోల్ బంక్ వరకు వచ్చి కొట్టిస్తారా? పెట్రోల్ డబ్బులు ఇచ్చి వెళ్తారా మీ చేతికి? లే పెట్రోల్ కొట్టిస్తారు. నేనే రమ్మంటాను, పెట్రోల్ పంప్కి వచ్చి పెట్రోల్ కొట్టించి వెళ్తాను. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు ఏం తీసుకోరు? ఏం తీసుకోను నాన్న. అది ఒకవేళ ఏదైనా పూజ చేస్తే దక్షిణ రూపంలో వాళ్ళు వేస్తారు, అవే వస్తాయి తప్ప ఇలా అలా ఏముండదు. కార్ సర్వీసింగ్ ఇవన్నీ కూడా భక్తులు చేయిస్తారా? కార్ సర్వీసింగ్ నేను దక్షిణ రూపంలో వచ్చిందని నేను కార్ సర్వీసింగ్ నేనే. ఎంత వస్తుంది మీకు దక్షిణ రూపంలో రోజుకి? అది చెప్పలేం నాన్న. అప్రాక్సిమేట్లీ ఒక రోజు ఇంత, ఒక రోజు అంతా అలా ఏముండదు నాన్న. అంటే మీరు అడుగుతారా ఇంత ఇవ్వండి నాకు ఇంత కావాలి అని అడుగుతారా? అలా అసలు అడిగే ప్రసక్తే లేదు నాన్న. అలా అడగడం తప్పు, చాలా పెద్ద తప్పు. వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తారు తప్ప మనం అడుక్కోవడం ఏంది నాన్న. భోజనం అడుక్కుంటాం, కావాలంటే భిక్షాటన చేస్తాం. భిక్షాటన చేస్తారా? భిక్షాటన ఉజ్జయిన్లో చేశాను. ఉజ్జయిన్ నుండే స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు ఏం తినదకపోయేదాన్ని, కానీ ఉజ్జయిన్ నుండి భిక్షాటన స్టార్ట్ చేసి ఎన్నో విలేజ్లు తిరిగి, లేకుంటే ఎంతో మంది దగ్గరికి వెళ్ళి భిక్షాటన కూడా చేయడం జరిగింది. ఇళ్ళకి వెళ్తే భిక్షాటనకి వెళ్తాను నాన్న. ఎవరైనా పిలిచింది అనుకో భిక్షాటన చేసుకొని వస్తాను. సో మీరు బయటికి వెళ్ళి ఓకే, అంటే ప్రతిరోజు భిక్షాటనే చేస్తారా లేదంటే హోటల్కి వెళ్ళి తింటారా? అస్సలు హోటల్కి వెళ్ళిన దాఖలాలే లేవు. హోటల్లో ఉండను, హోటల్కి వెళ్ళను కూడా. హోటల్కి వెళ్ళరు? సో డబ్బులు ఖర్చు పెట్టి ఒక టోకెన్ తీసుకుని అయితే మీరు ఫుడ్ తీసుకోరు? అస్సలు అలాంటిది ఇప్పటివరకు జరగబోదు కూడా, జరగనివ్వను కూడా. లేదంటే స్వీట్లు నీళ్ళ మీద బతుకుతాను తప్ప నా దగ్గర ఎప్పుడు స్వీట్స్ ఉంటాయి స్టోరేజ్ గా. గుళ్ళకి వెళ్ళినప్పుడు, జ్యోతిర్లింగాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పండితులు వాళ్ళు, అక్కడ ఉన్న ఈఓ వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చినవి అలాగే ఉంటాయి, అవి తింటూ ఉంటాను. కానీ నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళాను. అంటే ఒకవేళ టోకెన్ ఓకే, ఇళ్లలో కాకపోతే ఏదైనా గుళ్ళలో అన్న సంతర్పణ జరుగుద్ది కదా, అన్నదానం, అలాంటి వాటికి వెళ్ళి తీసుకుంటుంటారా? అలా అన్న సంతర్పణ కాదు, అన్నదానం జరిగినప్పుడు ఎవరో ఒకరు ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఎవరు ఉండరు నాన్న. ఎవరో ఒకరు ఇస్తారు. చాలా చోట్ల ఉన్నారు. కపాలంలో తీసుకుంటారా లేకపోతే మామూలు ఏదైనా ప్లేట్లోనే తీసుకుంటారా? లే కపాలంలోనే తీసుకుంటాను. చూడొచ్చా నేను ఇప్పుడు కపాలమా? ఓకే, అది యూట్యూబ్ గైడ్ లైన్స్ విరుద్ధం అంటే వద్దు, బహుశా కపాలను చూపించడం ఒకసారి మా వాళ్ళు కపాలం చూపించాను. ఇంకోటి ఉంటది కాళీమాతది, మీకు ఒకటి చూపిస్తాను. కాళీమాతలో ఒకటి ఉంటది, అది చూపిస్తాను. ఒక్క నిమిషం నాన్న.